శారదా చిట్ ఫండ్ కుంభకోణం కేసులో సీబీఐ విచారణకు సహకరించాలని కోల్కతా కమిషనర్ రాజీవ్ కుమార్ను సుప్రీంకోర్టు ఆదేశించింది. దర్యాప్తునకు బంగాల్ ప్రభుత్వం సహకరించడం లేదంటూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. తటస్థ ప్రాంతమైన మేఘాలయలోని షిల్లాంగ్లో ఉన్న సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరవ్వాలని రాజీవ్ కుమార్ను ఆదేశించిన ధర్మాసనం విచారణ దశలో అరెస్టు సహా ఎటువంటి చర్యలు తీసుకోరాదని సీబీఐకి స్పష్టం చేసింది. ఎలక్ట్రానిక్ ఆధారాలను ట్యాంపర్ చేశారన్న ఆరోపణలపై 20వ తేదీలోగా వివరణ ఇవ్వాలని రాజీవ్ కుమార్ను ఆదేశించింది. అటు కోర్టు ధిక్కరణ పిటిషన్పై బంగాల్ సీఎస్, డీజీపీ, సిపికి నోటీసులు జారీ చేసిన కోర్టు ఈ నెల 18 లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. వివరణ ఆధారంగా ఫిబ్రవరి 20న న్యాయస్థానం ఎదుట హాజరవ్వాల్సిన అవసరం ఉందా లేదా అని స్పష్టం చేస్తామన్న సుప్రీంకోర్టు దీనికి సంబంధించి ఫిబ్రవరి 19న సుప్రీంకోర్టు కార్యదర్శి తెలియజేస్తారని పేర్కొంది. మరోవైపు సిట్ సేకరించిన ఆధారాలు, దస్త్రాలు సీబీఐకి ఇవ్వట్లేదని కోర్టుకు తెలిపిన అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ దీనిపై అనేకసార్లు కోరినా రాజీవ్ కుమార్ స్పందించలేదని నివేదించారు. బంగాల్ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన అభిషేక్ సింఘ్వి కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయని కేసులో సిపి పట్ల సీబీఐ వ్యవహరించిన తీరు సరికాదని న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. ఇరువురి వాదనలు విన్న అనంతరం కేసు విచారణను సుప్రీంకోర్టు ఫిబ్రవరి 20కి వాయిదా వేసింది. The Honorable Chief Justice of India's bench ordered that Mr. Rajiv Kumar would make himself available in light of the prayer of the application of the CBI to join that investigation, make available whatever is required and cooperate fully. At the same time, the Honorable Court pointed out that no coercive steps would be taken. The second matter which was highlighted by the learned Attorney General for India, Mr. Venugopal, was with relation to the question of contempt, because this is an order of the Honorable Supreme Court on which the CBI is looking at these mega scams. That matter also would be before the Honorable Court. Now, it has also been made clear by the Honorable Court in its order that the personal appearance after filing of replies of the concerned officers may be required, and that will be communicated by the Secretary General of the Honorable Supreme Court on the 19th if such appearance is required on the 20th. సీబీఐ కోల్కతా పోలీస్ కమిషనర్ మధ్య వివాదంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పశ్చిమ బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వాగతించారు. ఈ తీర్పును నైతిక విజయంగా ఆమె అభివర్ణించారు. రాజకీయ కక్షల కారణంగానే కోల్కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్పై సీబీఐ దాడులు జరుగుతున్నాయని మమత అన్నారు. తాను రాజీవ్ కుమార్కు వత్తాసు పలకడం లేదన్న మమత దేశంలోని కోట్లాది మంది ప్రజల పక్షాన తాను ఉన్నానని తెలిపారు. శారదా చిట్ అక్రమాల వ్యవహారంలో కోల్కతా పోలీస్ కమిషనర్ సీబీఐ విచారణకు హాజరు కావాలని సుప్రీంకోర్టు ఆదేశించడం మమతా బెనర్జీ ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బగా భాజపా వ్యాఖ్యానించింది. సుప్రీం తీర్పు సీబీఐకి దక్కిన నైతిక విజయమని భాజపా నేత, కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. పోలీస్ కమిషనర్ సహా ఎవరూ చట్టానికి అతీతులు కాదని ఈ తీర్పు చాటి చెప్పిందని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో మమతా బెనర్జీకి మద్దతిస్తున్న పార్టీలు శారదా కుంభకోణంలో డబ్బులు నష్టపోయిన వారి గురించి ఎందుకు మాట్లాడటం లేదని ఆయన ప్రశ్నించారు. Today is a great moral victory of the CBI. आज सुप्रीम कोर्ट के आदेश में स्पष्ट है कि उनके पुलिस कमिश्नर को अपीयर होना होगा सीबीआई के सामने, और कलकत्ता में नहीं, शिलांग में अपीयर होना होगा. ये बहुत ही ईमानदार जांच के लिए बहुत ही उचित आदेश माननीय उच्चतम न्यायालय, ताकि इस पूरे इन्वेस्टिगेशन को राजनीति के दबाव से मुक्त किया जाए. दूसरी बड़ी बात हुई है कि सुप्रीम कोर्ट ने वहां के वरीय पदाधिकारियों के खिलाफ कंटेम्प्ट में भी नोटिस किया है, और उनके जवाब के बाद आगे की कार्रवाई की चिंता की जाएगी. अब कुछ लोग कह रहे हैं कि हमारी जीत है, इस पर हमें क्या कहना है? The state government is defending the police commissioner, and Supreme Court has made this observation. A police commissioner should be made available for himself for any inquiry. Let us see what is going to be the further development, because what the state government is going to do, what will be the response of the people of West Bengal, because there is a case also, the cheat fund fraud case.
people who lost money, they are looking for some justice also. So we'll have to see the whole development in totality. సిబిఐ కోల్కతా పోలీసుల వ్యవహారంపై లోక్సభలో వరుసగా రెండో రోజు గందరగోళం రేగింది. లోక్సభ ప్రారంభం కాగానే తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు స్పీకర్ పోడియంలోకి వచ్చి ప్రధాని నరేంద్ర మోదీ సిబిఐకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తృణమూల్ సభ్యులకు మద్దతుగా కాంగ్రెస్, తెరాస, సమాజ్వాదీ పార్టీ, ఆర్జేడీ సభ్యులు కూడా ఆందోళనకు దిగారు. విపక్ష సభ్యుల ఆందోళనపై స్పీకర్ సుమిత్రా మహాజన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబిఐ సుప్రీంకోర్టుపై విపక్ష సభ్యులకు నమ్మకం లేదా అంటూ మండిపడ్డారు. రాజ్యాంగ వ్యవస్థలను పనిచేసేలా సహకరించాలని సూచించారు. సభ్యులు ఎంతకీ వెనక్కి తగ్గకపోవడంతో సభను స్పీకర్ 45 నిమిషాల పాటు వాయిదా వేశారు. అనంతరం సభ ప్రారంభమైన తర్వాత విపక్షాలు ఆందోళన చేపట్టగా గందరగోళం మధ్యే సభను కొనసాగించారు. ఈ ఆందోళనల మధ్య సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. पार्लियामेंट में इस तरह के चिल्लाने से कुछ नहीं होता है, तो मेरा निवेदन है प्लीज गो. सुप्रीम कोर्ट में सुनवाई चल रही है, आप ना सुप्रीम कोर्ट पे विश्वास करोगे, आप ना सीबीआई पे, अपने तो ये बातें नहीं चलेगी. आई एम वेरी सॉरी. हाउस स्टैंड्स एडजर्न्ड टू मीट अगेन एट 12 o'clock.